రైట్ లాల్ దర్వాజా బోనాల సందడి నెలకొంది. అక్కడ బోనాలు పెద్ద ఎత్తున సమర్పించడానికి భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ చేయడానికి మా కొలిక్ ప్రియ సిద్ధంగా ఉంది. ప్రియ చెప్పండి. రైట్ సురేష్ కత్తులు బల్లం చేతపట్టి దుష్టుల తల్లను మాలగొట్టి నువ్వు పెద్ద పుల్లినకి నవ్వమ్మో లాల్ దర్వాజా మా కలమ్మ. ఎస్, ఇవాళ మనము లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారి బోనాల జాతరలు ఉన్నాము. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ మొత్తం బోనాల జాతర లెక్క కనిపిస్తుంది. మనకు స్టార్టింగ్ గోల్కొండ బోనాల నుంచి స్టార్ట్ అయ్యి బల్కంపేట, ఎల్లమ్మ, సికింద్రాబాద్, మాంకాలమ్మ, ఇప్పుడు చూసుకుంటే చివరి బోనాలు వచ్చేసింది. లాల్ దర్వాజా సింహవారి అమ్మవారి బోనాల జాతరలోకి వచ్చేసినాము. హైదరాబాద్ అంటేనే బోనాలు, బోనాలంటేనే హైదరాబాద్ అన్నట్టు ఈ నెలంతా కనిపిస్తుంది. ఇంకా చివరి బోనాలు కాబట్టి మామూలుగా లేదు. ఆషాఢ మాసంలో ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా బోనాలతో ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఇక బోనాలతో వచ్చిన భక్తులతో కొంచెం మాట్లాడదాము. అమ్మ నమస్తే అమ్మ, ఒకసారి నమస్తే అమ్మ. మీ పేరు? సోమేశ్వర్. ఎక్కడి నుంచి వస్తారమ్మా? మేకల బండ నుంచి వస్తురా. ఎన్నింటికి స్టార్ట్ అయ్యారు? ఇక్కడికి రానికి ఎంత టైం అయింది? 10 నిమిషాలు. బోనాల లైన్ అంత ఈజీగా ఉంది. ఓకే, ఎట్లా రెడీ అయినావమ్మా? ఎట్లా అనిపిస్తుంది బోనాల కాబట్టి? చాలా బాగా అనిపిస్తుంది. మై ఫేవరెట్ ఫెస్టివల్ అసలు బోనాలు అంటే. చాలా లీగల్లీ వెయిట్ చేస్తుంటాను బోనాల కోసం. ఇప్పుడు ఏ క్లాస్ చదువుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ మొత్తం పాస్ కావాలని వచ్చేసాం అన్నట్ట. ఏ సెమిస్టర్స్ లో బ్యాక్లాగ్స్ ఉండొద్దు, ఇంకా 2 సెమిస్టర్స్ లా ఏ బ్యాక్లాగ్ లేకుండా సెమిస్టర్ మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలని కోరుకొని వచ్చాం అన్నట్టు. అవును. మరి బోనాల పండుగ అంటే ఏందో తెలుసునా నీకు? అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాము, పోతరాజులు వస్తారు అంతే. మనకి ఇంకొక బోనం వస్తుంది, అమ్మతో మాట్లాడదాము. అమ్మ మీ పేరు? శ్రీలత. ఎక్కడి నుంచి వస్తారు? ఉప్పుగూడ నుంచి వస్తురా. ఎంత టైం అయింది ఇక్కడికి రాని? హాఫ్ అన్ అవర్ పట్టిందా? అవును. ఎట్లా వచ్చిరా? ఆటోనా, బస్సున్నా? నడుచుకుంటూ వచ్చాను. నడుచుకుంటే వచ్చిరా? ఓ, బోనం ఎత్తుకొని అర్ధగంట నడిచిరంటే గిరేటే. అంటే అమ్మవారిని పెద్ద కోరికనే కోరినట్టున్నారు. అవును. మరి ఎన్నేళ్ళ సందత్తారు? 5-6 ఇయర్స్ అవుతుంది. 5-6 ఇయర్స్. మరి ఏం కోరిక కోరినవు? పిల్లలు మంచిగా ఉండాలా, చదువులు ఎట్లా? మంచిగా ఉండాలని. అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అంతేనా? అంతే. మంచిదే. మీ పేర్రా? శ్రేష్ఠ. అమ్మవారిని ఏం మొక్కుకుంటావు? మంచిగా చదువుకోవాలని. ఓకే, మస్తు చదువుకో. షాక్మార్లు బల్పాలకి ఇట్లా దొంగతనం చేయొద్దు, సరేనా? ఏ క్లాస్? 4th క్లాసా? సరే, మంచిగా చదువుకో, అమ్మవారిని మొక్కుకో. ఇంకా బోనాలు ఎత్తుకొని వస్తున్నారన్నమాట. ఈ షెల్లత్తని మాట్లాడదాము. అరే పేర్రా? భావన. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ లాల్ దర్వాజా. బోనం నువ్వే చేసినావా? అమ్మకి ఇట్లా చేసి? మమ్మీ. ఇప్పుడే మొదటిసారి ఎత్తుకున్నావా? ఇట్లా లేదు, చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నావా? అయితే బోనం తయారు చేసుడికి ఇట్లా అదంతా వచ్చా నీకు? ఏది ప్రాసెస్ చెప్పో సార్ చూద్దాం. లాగైతుంది. సో ఫస్ట్ అమ్మవారికి మొక్కిన తర్వాత ఈ బోనంని మంచిగా నీట్గా కడిగిన తర్వాత పసుపుతోని, సున్నంతోని డెకరేట్ చేసిన తర్వాత పసుపు, కుంకుమ పెట్టి లోపల మెయిన్గా నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టిన తర్వాత ఈ మంచి కోరిక కోరుకున్నావు. మరి ఈసారి బోనం ఎత్తుకొని వచ్చినావు కోరుకున్నాను. ఏం కోరుకున్నావు మరి? మంచి ఫ్యూచర్ ఉండాలి. అంతేనా? సూపర్. ఇంకొక బోనం ఉంది. అమ్మ 2 బోనాలు ఎత్తుకొచ్చినట్టుంది. అమ్మ మీ పేరు? లావణ్యం. ఎక్కడి నుంచి వచ్చిర్రు? చతిర్నాకు. నడుచుకుంటూ వచ్చిరా? ఆటోలనా, బండిలనా, బస్సులనా? నడుచుకుంటూ. ఎంత టైం అవుతుంది? 10 నిమిషాలు. 10 నిమిషాలు అంతేనా? దర్శనం అంత తొందరనే అవుతుంది. మరి బోనాలు మంచిగానే చేసుకుంటాం, ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది. కానీ మరి బోనాలు ఎందుకు చేస్తారు ఎరికేనా? బోనాలు అందరు మంచిగా ఉండాలని చేసుకుంటారు. అంతే, అందరు మంచిగా ఉండాలని చెప్తారు. మాకు అంతే తెలుసు, మేము అంతే చెప్తాం. వీళ్ళెవరు? బాబు. నీకేం తెలుసు బాబు బోనాల గురించి? నీ పేరేంటి ఫస్ట్? మనీష్. సరే, బోనాల గురించి ఏం తెలుసో చెప్పు చూద్దాం. బోనాలు అంతా మంచిగా ఉండాలని చేస్తారు. ఇంటికాడ ఏమన్నా యాటను కోసి చేస్తారు బోనం. కలుసాక ఇట్లా పట్టుకొచ్చినావు మరి? ఇప్పుడు అలా నీళ్ళు ఉన్నాయి అంత. ఇంటికి కలుసాక, నిమ్మదండలు, యాప కొమ్మలు అన్ని మంచిగా ఏకం చేసి పట్టుకొచ్చినావు. మరి నువ్వేం కోరిక కోరుకున్నావు? నేను అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. చదువుడికి ఇప్పుడు ఏమద్దా? చదువు మనకు వస్తుంది, అదేమి ఉండదు. ఆటోమేటిక్ గా పుట్టినప్పుడే చదువు అనేది మనకు వచ్చేసిందా? లేదు, ఇంట్లో బట్టి వచ్చేసింది. సూపర్, మంచిదే. ఈ అమ్మ సారే పట్టుకొస్తుంది కావచ్చు.
అమ్మ మాట్లాడడానికి అంటే సార పట్టుకొని వద్దాను అమ్మవారిని కలిసేదాకా ఎవరితో మాట్లాడేది కావచ్చు. ఈ అమ్మ మంచిగా డెకరేషన్ చేసుకొని వచ్చింది. ఆ అమ్మ మీ పేరు చెప్పు, ఏం కథ? నాగమణి. అమ్మ మంచి పేరే. యాడ్ నుంచి వస్తారు? ఈడ గౌలిపురం. గౌలిపుర చెత్తినాక నడుచుకుంటూనే వస్తున్నా? నడుచుకుంటూనే వస్తున్నాం. ఎంతసేపు అవుతుందో? 5 నిమిషాలు. ఎన్ని గంటలు లేచినావు? పొద్దుగాల 4 గంటలకు. 4 గంటలకు లేస్తే ఇంత టైం అవుతుంది. అప్పుడే వచ్చేదండి కానీ లేట్ అయింది. ఎందుకు మరి ఎందుకు లేట్ చేసినావు? కొంచెం పని ఉండే లేట్ అయింది. పని ఉండి అల్లరి అడిగానికి ఎవరన్నట్టు? మీ కోడరా కూతురా? కూతురా. నీ పేరు? త్రిష. అంత మంచేనా? అంత మంచి. దేవతను ఏమో ఒప్పుకుంటాను. అలా అత్తగారింటికి పోవాలని మొక్కాలి. అత్తగారింటికి పోవాలని మొక్కుంటారట. ఆగూరు చిన్నోళ్ళు వచ్చిరు, మంచిగా రెడీ అయ్యి వచ్చిరు. అరే నీ పేర్రా? మల్లిక. మల్లికనా? ఏ నుంచి వస్తున్నావురా? హైదరాబాద్. హైదరాబాద్ లో ఏ ఊరు? నందనవనమా? అంత మంచేనా? ఏ స్కూల్ రా? కల్మంగడ్. ఏ స్కూల్ రా? సెట్పేచెస్ కల్మంగడ్. ఓకే, మంచి చదువుకుంటారా? ఇప్పుడు ఎన్నో తరగతి? 8. 8వ తరగతా? అంత మంచే కదా. ఆగుకి అమ్మ వెళ్తాంది, అమ్మ ఏదో మాట్లాడుతుందట, ఏదో జనాలకి ఏదో చెప్పాలనుకుంటాంది. అమ్మ మీ పేరేం పేరు? భారతి. భారత. సరే ఏం చెప్పాలనుకుంటాను చెప్పు. మమ్మల్ని బాగానే పిలిచినావు. ఏం చెప్పాలనుకో? ఎవడొస్తుందా? అత్తదా జనరల్ గా? అయ్యో అప్పటిదాకా పిలిచింది నన్ను, నేను మాట్లాడతాను పిలిచింది గాని. అమ్మ మీరు మాట్లాడతారా? మాట్లాడదాం అనుకుంటారా? మీరు సమాజానికి ఏదైనా చెప్దాం అనుకుంటారా బోనాల గురించి? ఆ పేరేంటి చెప్పురి. మా పేరు వెంకటమ్మ. ఓకే, ఏం చెప్దాం అనుకుంటున్నారు బోనాల గురించి? బోనం చూడాలని ఎన్నడు రాలే? మొదటిసారి వచ్చినావు? రాలే, నువ్వు కొత్తగా ఇప్పుడు ఊరికా అంటూ వచ్చినా. ఊరుగా నుంచి వచ్చినావా? ఏ ఊర్లో ఉంటావమ్మా? మదనపర్తి. వనపర్తి. ఆ నుంచి ఇటు దాకా వచ్చినావా? ఇవాళ బోనం చూద్దాం. నిన్న వచ్చినా. మరి అమ్మవారు అంతగానం ఏమిచ్చింది నీకు? చూడాలని కోరిక. చూడాలనిపిస్తుంది అంతేనా? అమ్మవారిని చూడాలని ఫీలింగ్ ఉన్నది. మరి మొక్కుకున్నావు మంచిగా? దర్శనం అయిందా? మరి దబ్బుదమ్మున బో మళ్ళీ దర్శనం అయితే లేట్ కాగల. అంత దూరం నుంచి వచ్చినవు. అయ్యో చూద్దాం అనుకుంటున్నావు. చెప్పరా నీ పేరేం పేరు? మౌనిక. మౌనికనా? ఓకే, నువ్వు కూడా 8వ తరగతేనా? 10th క్లాసా? ఈసారి పాస్ అవుదాం అనుకుంటావా? అవును అనుకుంటున్నా. మంచిగా చదువుకున్నావు అన్ని? సైన్స్, సోషల్ ఎందులో పర్రు నువ్వు? తెలుగు. తెలుగులో పర్రా? మిగిలిన 5 అంతా డర్రా? చదువుతా. సరే మరి అమ్మవారిని ఏం మొక్కుకున్నామని వచ్చినావు? మంచిగా చదువుకోవాలి, 10th మంచి రిజల్ట్ రాచుకోవాలని. మరి బోనాల పండుగ గురించి ఏమైనా ఎరికేనా నీకు? తెలుసు, ప్రతిసారి వస్తాం గ్రాండ్ గా అయితే. ఎన్నేళ్ళ సందైంది రాబట్టి నువ్వు? 3 సంవత్సరాలు. ఇక్కడ ఇద్దరక్క చెల్లెలు లెక్క మంచిగా కనిపిస్తారు. ఇక రానరమ్మ ముచ్చట పెడదాము. ఆ అమ్మగారి గురించి ఏమైనా తెలుసా? మొక్కుకున్నారా? దర్శనం అయిందా? ఏం చెప్పింది ఇక అమ్మవారు చూసినాక? ఏమనిపించింది? మంచిగా అనిపించిందట. ఇక మొత్తంగా చూసుకుంటే బోనాల పండగ రోజు ఆషాఢ మాసం కాబట్టి అందరు కూడా మంచిగా బోనాలు ఎత్తుకొని ఇంటికాళ్ళనే పొద్దుగాలే లేచి తలదానాలు చేసి మంచిగా రెడీ అయ్యి మరి ఏం కట్టుకోవాలి ఏం చేయాలని నిన్న నుంచి ఆలోచన చేసుకొని మంచిగా అమ్మవార్లకి అందరు అంతగా ముస్తాబయ్యి బోనం కుండను పట్టుకొచ్చి దాన్ని కూడా మంచిగా చేసి బోనం అంతా అంటుకొని ఎప్పుడెప్పుడు దేవతను దర్శనం చేసుకుందామా అన్న ఆగంతో జనాలందరూ కూడా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. ఒక్కొక్కరు అయితే వనపర్తి అక్కడి నుంచి కూడా వస్తున్నారట. ఇక్కడ హైదరాబాద్ లో బోనాలు ఎట్లా జరుగుతాయి, ఆషాఢ మాసంలో బోనాల జాతర ఎట్లా జరుగుతుందని అందరికీ చూడాలని చెప్పేసి భక్తులందరూ కూడా పొద్దుగాల నుంచి అచ్చుడు స్టార్ట్ అయింది. ఈ సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారిది 117 ఏళ్ల చరిత్ర ఉన్నది. 117 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అమ్మవారు ఎంతో మంది కోరిన కొంగు బంగారం చేస్తుందంట. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో ప్రేమతోని బోనాలు పట్టుకొని కలుషాక పట్టుకొని నిమ్మల దండలతోని యాప కొమ్మలతోటి పోతురాజుల ఆటలతోటి తొట్టెలతోటి అందరూ కూడా తరలి వస్తున్నారు. భక్తులందరూ పరవశించిపోతున్నారు. ఇక్కడ చూస్తుంటే 2 కళ్ళు కూడా జాలతలేవు. అందరూ కూడా ముస్తాబై వస్తున్నారు. ఇదిలా ఇక్కడున్న అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ ప్రియా. మొత్తానికి ఏదైతే సింహవాహిని లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ మా కొలికి ప్రియా అందించారు. దాదాపు అక్కడ పెద్ద సంఖ్యలో కూడా బోనాలు సమర్పించడానికి భక్తులు తరలి వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి కూడా ఇప్పటివరకు మనం పరిశీలించాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. నేలంతా ఎలుతున్నవే మా దేవి బోనాలు ఎత్తుకున్నమే బంగారి.
రావే రావే బల బల బల